వీడియోలో మా పాపకి 7 to 11th మంత్ వరకు తీసిన ఫోటోషూట్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పుడైతే 1 by 1 చూపిస్తాను, చూసేయండి. ఇది మేము 7th మంత్లో వేసిన సెటప్ అండి. ఒక చిన్న పిజ్జా పాయింట్ సెటప్ అయితే వేసాము. ఇందులో వాడిన ఐటమ్స్ అన్నీ కూడా అట్టముక్కలు అట్టపెట్టలేనండి, ఏవి కూడా బయట కొన్ని తీసుకొచ్చినవి కాదు. అలాగే ఇంట్లో కొన్ని చార్ట్స్ ఉంటే వాటిపైన పిజ్జా అని రాసేసి వెనకాల హ్యాంగ్ చేసేసాము. పాపకి రైట్ సైడ్ హృతిజ్ఞ పిజ్జా కార్నర్ అని ఉంది కదండి, అదొకటి. టైప్స్ ఆఫ్ పిజ్జా అనే లిస్ట్, ఆ రెండు కూడా ఇంటర్నెట్లో తీసేసి అలా అట్టముక్కలపైన అంటించేసి ఒక చిన్న సెటప్ అయితే మేము వేసేసాము. ఆ రోజు తీసిన కొన్ని ఫొటోస్ని అయితే నేను యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకో విషయం అండి, 1 to 5th మంత్ వరకు ఒక వీడియో చేశాను. అలాగే హాఫ్ బర్త్డే వీడియో కూడా చేసి నేను అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. ఇదండి 7th మంత్ సెటప్. ఇప్పుడు 8th మంత్ అండి. ఇది డిసెంబర్ మంత్ అండి. సో మేము ఇక్కడ క్రిస్మస్ సెటప్ అయితే వేసాము. క్రిస్మస్ స్క్రిప్ట్ చేశాను, అలాగే కొన్ని గిఫ్ట్ బాక్సులు పెట్టానండి. గ్రీన్ కలర్ బెలూన్స్తో ఎక్స్మాక్స్ ట్రీలా చేసేసి ఈ సైడ్ పెట్టేశాము. పైన గోడకి కొన్ని వాల్ హ్యాంగింగ్స్లా పెట్టి కిందనైతే మేరీ క్రిస్మస్ అని హ్యాంగ్ చేసేసాము. పాపకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మౌంటైన్ హౌస్ సెటప్ అండి. అవన్నీ కూడా అట్టముక్కలతో ఇల్లులా చేసేసి మొత్తం అంతా కూడా కాటన్ వేసేసి మధ్యలో స్నోమన్, శాంటా క్లాస్, అలాగే ఎక్స్మాక్స్ ట్రీ పెట్టి ఆ పెద్ద హౌస్ పైన 8 months అనే బోర్డు అయితే నేను పెట్టేశాను. ఫైనల్గా మొత్తం అంతా కూడా లైట్ సెట్టింగ్ అయితే పెట్టేశామండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ రోజు మేము చేసిన డెకరేషన్ అయితే ఇది. ఆ సెంటర్లో కూర్చున్న మా బుల్లి సాంటా కూడా ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది 9th మంత్ డెకరేషన్ అండి. అప్పుడే మా పాపకి కిందన ఒక 2 పళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. సో అప్పుడు నేను ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనే డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వైట్ కలర్ పేపర్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న టీత్ షేప్లో కట్ చేసేసి పైన 9లా సెట్ చేసేసానండి. అలాగే చుట్టూ అంతా కూడా వైట్ కలర్ బెలూన్స్ పెట్టేసి వాటికైతే లైటింగ్ ఇచ్చేసామండి. ఇప్పుడు 9th మంత్లో తీసిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది 10th మంత్ ఫోటోషూట్ అండి. ఈ ఫోటోషూట్ అయితే మేము పార్క్లో చేసాము. ఇక్కడ మేము పాప వెనకాల చిన్న క్యానపీ అయితే వేసేసామండి. ఆ క్యానపీకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి బెలూన్ స్టాండ్స్ అయితే పెట్టేసాము. అలాగే పాపకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా కొన్ని టెడ్డీస్ అయితే పెట్టామండి. పాపకి రైట్ సైడ్ ఒక స్లేట్ పైన 10 months అని రాసేసి అక్కడ పెట్టేసామన్నమాట. అలాగే కొన్ని ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మేము ఆ పక్కన అలా సెట్ చేసేసాము ఒక పంజరం పైన. ఇవ్వండి 10th మంత్లో మేము తీసిన ఫొటోస్. ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది 11th మంత్ ఫోటోషూట్ అండి. కిందన ఒక బెడ్ వేసేసి ఒక సైడ్ బెలూన్ స్టాండ్ పెట్టి స్టెప్స్లా పెట్టేసాము. స్టెప్స్ పైన 7 to 11 నెంబర్స్ ఇచ్చేసామన్నమాట. అలాగే పాప పేరు పక్కన పెట్టేసి 1 month to go అని అయితే మేము అంటించేసాము. అలాగే కొన్ని ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటే వాటిని అలా హ్యాంగ్ చేసేసాము. ఇదండి 11th మంత్ ఫోటోషూట్. అలాగే మధ్య మధ్యలో కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టేసాము. ఆ రోజు తీసిన కొన్ని ఫొటోస్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. 1 by 1 చూసేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.